కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కొన్నేళ్లుగా భుజాల నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ కు శనివారం జరిగిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ చేశారు. మరికొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి ఆపరేషన్ చేస్తారు. మరి త్వరలో సెట్స్ పైకి రావాల్సిన OG2 పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ ఇప్పట్లో నటించరు అన్న ప్రచారం అయితే జరుగుతోంది. మరి OG2 లేనట్టేనా? వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఓజీ ఊపిరిపోసింది. సినిమా సూపర్ హిట్ కాకపోయినా బ్రేక్ ఈవెన్ అయింది. వైలెన్స్ హద్దులు దాటిన పవన్ కిచ్చిన ఎలివేషన్ ఫ్యాన్స్ కు బాగా నచ్చాయి. పవన్ కెరీర్ లో ఇంతవరకు 200 కోట్ల సినిమా కూడా లేదు. ఓజీతో ఫస్ట్ టైం 300 కోట్ల క్లబ్ లో చేరాడు పవన్. ఉస్తాద్ ఫ్లాప్ తర్వాత 2 సినిమాలు లైన్ లో ఉన్నాయి. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో సినిమా ప్రకటించినా ఇప్పట్లో ఉండేటట్టు కనిపించడం లేదు. నెక్స్ట్ నటించే సినిమా OG2 అంటూ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. అయితే దర్శకుడు సుజిత్ నానితో బ్లడీ రోమియో మూవీకి కమిట్ అయ్యాడు. లేటెస్ట్ గా పవన్ కు ఆపరేషన్ జరగడంతో 3-4 నెలల వరకు రెస్ట్ తీసుకుంటాడని, ఈ లెక్కన OG2 ఇప్పట్లో ఉండదన్న ప్రచారం నడుస్తోంది. ఓజీ రిలీజ్ కు ముందే సుజిత్ నానితో బ్లడీ రోమియో మూవీని అనౌన్స్ చేశాడు. అయితే నాని ప్యారడైజ్ తో బిజీగా ఉండడంతో సుజిత్ సినిమా పట్టాలెక్కలేదు. ప్యారడైజ్ మూవీ ఇప్పట్లో పూర్తయ్యేటట్టు కనిపించడం లేదు. పవన్ కోలుకున్నాక OG2 పూర్తి చేసిన తర్వాతే బ్లడీ రోమియో తీయనున్నాడు సుజిత్. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతోందో చెప్పలేం. త్వరలోనే మరో భుజానికి కూడా ఆపరేషన్ చేయాల్సి ఉంది. 3 నెలల పాటు రెస్ట్ తీసుకుంటాడా లేదంటే 6 నెలలు తీసుకుంటాడో తెలీదు. గ్యాప్ ఎంత వచ్చినా OG2 పూర్తయిన తర్వాతే సుజిత్ బ్లడీ రోమియో తీస్తాడని తెలిసింది.